దయచేయి. పనిగారు వచ్చాడండి. మా వారి దాన ధర్మాలు, అబ్బాయిల ఆటపాటలతో మా ఎస్టేట్కి ఏ గతి పడుతుందో తెలియటం లేదు. నాకున్నది ఒక్కగానొక పిల్ల. దీనికి సరైన చోట పెళ్లి చెయ్యాలి. నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న స్త్రీధనం 25 లక్షలుంది. దీన్ని బ్యాంకులో వేయడానికి కూడా వీల్లేదు. వారికి కూడా తెలియదు. దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. పిల్ల పెళ్లికి 1 ఏడాది టైం ఉంది. ఈలోగా ఏమ్మా దోశలు పట్టు. రెండు లక్షలు. ఏమిటిది? ఇది ఈ నెల వడ్డీ. ఇక మీదటి ఈ డబ్బు మీది కాదు, మీ చేతులు దాటిపోయింది. మా జయమ్మకి వాళ్ళ కన్నతల్లి ఇచ్చింది. నేనెక్కడున్నా ప్రతి నెల జపాన్ గారు 2 లక్షలు వడ్డీ తెచ్చిస్తారు. అమ్మగారికి ఇచ్చి దాచుకో. 24 లక్షలు అవుతుంది. అది అమ్మగారిచ్చిన అసలు 25, మొత్తం 49 లక్షలు. నా కానుకగా ఇంకోటి కలిపి 1/2 కోటి చేసి పెడతాను. సరేనా? ఈ 25 ఉందిగా, ఇప్పుడే ఇచ్చేసి మిగతా 25 ఆనకి ఇవ్వచ్చుగా. నా తల్లి, అక్కగారు మన తరం అయిపోయింది. ఇది రేపటి తరం. చూసారా తెలివి? చిన్నపిల్ల, దానికి ఏం తెలీదు. కానీ ఇంకా ఏం చేయకుండానే మీరు వడ్డీ ఇచ్చేశారు. మీకు పాపం. అమ్మా, క్షణం కూడా వేస్ట్ కాకూడదు. ఉన్నది 12 మాసాలు గడువు. మీకెందుకు? ఇది మర్చిపోండి, వెళ్ళి పడుకోండి. రామ్మా. జపాన్ తీసుకెళ్ళు. కావాలంటే హార్లిక్స్ నువ్వే కలిపి ఇవ్వు. ఆయన తాగేదాకా ఉండి ట్రే పట్టుకొచ్చాయి. ఆయన అదోలా మాట్లాడతారు. నాకు భయంగా ఉంది పిన్ని. ఏ నమిలి మింగేస్తాడనా? నీ పాటి రంబలేక పడి చస్తాడనా? అమ్మో అమ్మో అమ్మో, పనులు నేర్పినా తప్పే. జయశ్రీ, నువ్వు దిగిరా తల్లి. నువ్వే వెళ్ళి. వదిలే పిన్ని, నేనే తీసుకెళ్తాను. నేనే వెళ్తాను. ఏదో ఏడు, నాకు నిద్ర వస్తోంది. కాళ్ళు పీకేస్తున్నాయి. శనిగ్రహమా శనిగ్రహమా అని. వద్దనయ్యా, నాకు పెళ్ళే వద్దు. 50 లక్షలు కట్టమైతే లక్షలు కాదు, కోట్లు ఇచ్చినా నాకే సంబంధం వద్దు. నేను కావేరి అనే స్వాతి ముత్యాన్ని చూశాను. లేదు, తమ్మిడి ఆస్తి లేదు, మనకున్న చాలదు. పట్నాలు ఎందుకన్నయ్యా? ఎన్నాళ్ళకి నేను పెళ్లి కొప్పున్నందుకు సంతోషించు. రేపేరా రాంప్రసాద్ రాజా వారికి దండం పెట్టి తాంబూలాలు పుచ్చుకుందాం. నేను కావేరినే పెళ్లాడతాను. దట్స్ ఆల్. తిరుగులేదు. హలో ఏంజెల్, గుడ్ ఈవినింగ్. ఊర్వశిలా ఉన్నావు. చిచి, ఊర్వశి నీలా ఉంటుంది. ఏమిటిది? హార్లిక్స్ తీసుకోండి. 5 నిమిషాలు ఆగొస్తాను ట్రే కోసం. ఆగొచ్చే బదులు ఆగే వెళ్ళొచ్చుగా. వద్దులే, వచ్చే ఆగుదు గాని. డార్లింగ్, వంటింట్లో కాసిన యాలక్కాయలుంటే చూసి పట్టరా. ఇందులో కలుపు తాగితే మజాగా ఉంటుంది. నీకు కూడా ఇంకో గ్లాస్ తెచ్చుకో. వద్దులే, ఇదే సరిపోతుంది ఇద్దరికి. పుల్లు మూను లైట్ అట, జాసమేను వైట్ అట. మూను కన్న మొల్ల కన్న నీడు మోము బ్రైట్ అట. కమాండర్లే, మూను కన్న నేను కన్న నీడు మేను లైట్ అట. ఏలక్కాయలు, యాలకాయలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఆలు, సూలు, కొడుకు. నువ్వా ఉన్నాయి స్వీట్ డ్రీమ్స్. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఎవరు? ఏమిటో కేకలు? టీవీయో రేడియో నాటకం అయి ఉంటుందండి. గిరీష్ గారిలో ఉన్నాను. వెళ్దాం పద. గిరీష్ గారు, అయ్యగారు తలుపు తీయండి. గడేసి ఉంది. తలుపు తీయండి సార్. జపాన్ గారు మీరన్నా తీయండి.
నేను ఇక్కడే ఉన్నానండి. రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చాను. ఎడేస్తుందని వరండాలో పడుకున్నాను. ఒరేయ్ నువ్వు అటు తల్లిది. ఏమైందండి? దేవుడు అబ్బో ఒసేయ్, రాత్రి నువ్వే కదా హార్లిక్స్ పట్టుకెళ్ళిచ్చావు. చెప్పి సావు. అప్పుడు బానే ఉన్నారు పిన్ని, నాకేం తెలీదు. బాబు ఒరే నాయనో అమ్మో దేవుడు ఏదో బాబు ఏం కర్మరా నాయనో ఏమైంది? నాయనో ఏమైందో మొదటి నుంచి చెప్పండి. నువ్వు నోర్మే అలాగే. గట్టిగా అరుపులుంటే మన మనసు పాడైపోద్దని నోరు మూయమన్నారు. ఎంత మంచోరండి పాపం. దరిద్రుడా ఏదో కొనుక్కుంటుండాలి. దీనికి డాక్టర్ అక్కర్లేదు. వీడికి మందులు బాగా తెలుసు. ఒక్క నిమిషంలో చేత్తో తీసేసినట్టు. రేయ్, ఇలా పసాగబడరా. అలాగేనండి. ఏం జరిగిందో చెప్పనండి. ఈ ఏలక్కాయలు ఏంటండి? అయ్యో. ఏమైనా నాటు మందులు లాగించారా అయ్యగారు? అమ్మో నువ్వా నువ్వు వెళ్ళి పట్టారా. రాజెవరు డాక్టర్ ముందు నీళ్లు గుమ్మరించండి లేదా బావిలో అన్న పడేయండి. అమ్మో ఏం చేసావే? ఏం మందు పెట్టావే? నేనా హార్లిక్స్ ఇచ్చాను పిన్ని, యాలక్కాయలు అడిగితే ఇచ్చి వెళ్ళిపోయాను. బాగుందిరా రే, ఇదేదో బాగుందిరా నాయనా. రాయరా తండ్రి, రాయరా దేవుడా. దట్ ఈజ్ మై రాంపట్టు. వాడి చేతిలో సంజీవని ఉందండి. వాడు సాక్షాత్తు హనుమంతుడు అవుతారండి. దీప్ మీద రాయరా నాయనా. సమ్మగా ఉందిరా తండ్రి. చచ్చి కడుపుని పడతాను ఏం లేదండి దొరగారు. ఆ. మీరు వెళ్ళి పూజ కానివ్వండి, 10 నిమిషాలు పడుద్ది. జపాన్ గారు, మీరు పెరట్లోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకురండి. గొంతు కాస్త తడిపితే మందు బాగా పనిచేస్తుందండి. అమ్మగారు, కావేరమ్మకిచ్చి కాసింత హార్లిక్స్ పంపించండి. ఆర్లిక్స్ వద్దు, ఈ మందు చాలు. ఆర్లిక్స్ జన్మలో వద్దు. ముందు ఈ వీపు సంగతి సంతం చూడరా నాయన. రామ్మంటూ నీది అమృత హస్తం రా. అసలు ఏం జరిగిందంటావు? ఏదైనా ఎలర్జీయా లేక పురుగు కుట్టిందంటావా? యాలక్కాయలు ఎందుకు అడిగావో నువ్వు చెప్పు. ఏ పురుగు కుట్టింది, ఎందుకు కుట్టింది నే చెప్తా. యాలక్కాయలా? నాకేం తెలియదట్టు. ఈడెంత తేలిగ్గా ఎందుకు చెప్తాడు? అరవద్దు, అరవద్దు. రామ్మంటూ ప్లీజ్, పొరపాటైపోయింది. ఇంకెప్పుడు యాలక్కాయలు అడగవు కదా. చచ్చి అడగను. మంట తగ్గించు. అడగనన్నాడు కదా. అబ్బా ఏం అడగవు? యాలక్కాయలు యాలక్కాయలు ఏం చేస్తావు? అడగను. ఎప్పుడో చచ్చినా ఏం చేయవు? యాలక్కాయలు అడగను. అమ్మాయి గారు మహాలక్ష్మి కన్న తల్లి లేదు గాని కడవ దేవుళ్ళందరూ కాపలా ఉన్నారు. దేవుళ్ళే కాదు, పులి, పాము, ఈ పురుగులు, ఈ రామ్మంటూ అన్నీను. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. అలాగే. ఆనాక నేను చెప్పినప్పుడు తులసి కోటగాడ అమ్మాయి గారిని కలిసి దండమెట్టి క్షమాపణ చెప్పుకోవాలా. మాట తప్పావో అబ్బబ్బే! యాలక్కాల మీద ఒట్టు. వానపాములా నటించి కట్ల పాములా కాటేశావు. ఆగో, నీ సవి తల్లి పెట్టే నరక బాధల్లోంచి నిన్ను కాపాడి నీకు స్వర్గ సుఖాలు చూపిద్దామనుకుంటే ఇంత ఘోరం చేయించావు. అమ్మా, అయినా నీ మీద నాకు కోపం రాలేదు. నాది జాలిగుండె. నా దారికి వచ్చావనుకో, ఎండలో ఐస్ క్రీమ్లా కరిగిపోతా. రివర్స్ అయితే నీలాగా కట్ల పాములా కాదు, నాగు పాముని కాటేసి నాశనం చేస్తానమ్మా. నీ రామ్మంటూ నీ బాబే కాదు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇప్పుడు జరిగింది నీ రామ్మంటూ చెప్పావో, తెల్లారేసరికి వాడి శవాన్ని నీ పక్కలో పడుకోబెడతారు. అమ్మా, గుర్తుంచుకో. అట్ట భయంగా చూడక తల్లి.
హాయిగా నవ్వమ్మా. ఛీ, ఆవనం తాగినట్టుందమ్మా. ఇంకొంచెమమ్మా. అది నువ్వు నన్ను క్షమించినట్టుగా తలకాయ ఊపు తల్లి. అట్ట ఊపితే నెగిటివ్ అవుద్దమ్మా, ఇట్ట ఊపితే ఫర్ అవుద్దమ్మా. థ్యాంక్స్ అమ్మా. చెట్టు మించాడు చూస్తున్నాడు తిరక్కమ్మా. నేను నీకు క్షమాపణ చెప్పినట్టు నువ్వు నన్ను క్షమించినట్టు అది కనపడాలి. ఇట్రా తేడా వచ్చిందంటే చంపేస్తా. వెళ్ళి